ఉప్పల్లో ఉద్యోగాల పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని నమ్మించి సుమారు 80 మంది నిరుద్యోగుల నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఉప్పల్లో ఉన్న కెరియర్ రైట్ సొల్యూషన్ కన్సల్టెన్సీలోని కడవల సత్యసాయి నాగరాజు ఐటీ జాబ్ పేరిట ఆకర్షించారు. జాబ్లో ప్యాకేజీని బట్టి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఒప్పందం కుదుర్చుకొని క్వాస్ కార్ప్ లిమిటెడ్ ద్వారా జాబ్ ఏర్పాటు చేశారు. డిప్టీ ఐటీ సొల్యూషన్ కంపెనీలో పనిచేయుటకు క్వాస్ కార్ప్ లిమిటెడ్ నుంచి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. కొంతమంది నెల రోజులు పూర్తి చేసుకున్న వారికి శాలరీలు ఇవ్వలేదు. మరికొంతమంది జాబ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన వారు వారం రోజులకే డిప్టీ ఐటీ సొల్యూషన్ కంపెనీ చేతులెత్తేసింది. కన్సల్టెన్సీతో పాటు కంపెనీ చేతులెత్తేసి మూసేశారు. సుమారు 80 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే నాకు కన్సల్టెన్సీ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి జాబ్ ఉంది, ఇట్లా ఐటీ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పారు. చెప్తే నేను కలిసిన ఉప్పల్లో ఆఫీస్ ఉంది, మన ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర. ఆఫీస్కి వచ్చినాక మాట్లాడితే ఒక సార్ ఉండు, సాయి నాగరాజ్ అని ఆయన పేరు. అయితే ఇట్లా ప్రాసెస్ ఉంటుంది బ్రో, క్వెస్ కార్ప్ నుంచి నీకు ఆఫర్ లెటర్ ఇప్పిస్తాము, స్టార్టింగ్ 10,000 కట్టాలి అడ్వాన్స్, 10,000 కట్టినాక మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చినాక మిగతా అమౌంట్ కట్టాలన్నాడు. మొత్తం 2.5 లక్షలు చెప్పిండు. మేము ఆన్లైన్లో 1,50,000 దాకా వేసినాము. ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ మొత్తం జెన్యూన్ ఉంది. ఆన్ బోర్డింగ్ చేసినారు, మేము అందులో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇదన్నీ నమ్మినాం. అంటే క్వెస్ కార్ప్ అనేది ఎంఎన్సీ కంపెనీ, అందుకు అది చూసి నమ్మినాం. నమ్మి ఆఫర్ లెటర్ వచ్చింది, 6 lakh ప్యాకేజ్ కూడా ఇచ్చినారు, అంతా బాగానే ఉంది. తర్వాత వారం ఇచ్చినారు, కరెక్ట్ వారం ఇచ్చినారు. తర్వాత సాటర్డే సండే వీక్ ఆఫ్ వచ్చింది, మేము కూడా ఏం పట్టించుకోలేదు. మండే రోజు క్లాస్ కాలేదు. మండే రోజు క్లాస్ అవుతలే అని మెయిల్ చేసినాం, 2 సార్లు మెయిల్ చేసినాం. ఏమైంది, ల్యాప్టాప్ రాలేదు ఇంకా, అది ఇది అని మెయిల్ చేసినాం. చూస్తే ఏం మెయిల్ రెస్పాన్స్ వస్తలే అని నెక్స్ట్ డే మేము ఉప్పల్ దగ్గరకు పోయినాం, ఐడి కార్డ్ ఇచ్చిన దగ్గరకు పోయినాం. కంపెనీకి పోతే కంపెనీ లేదు, మాకేం అర్థమవుతలేదు. కంపెనీ లేదు, ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం, కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. నా లెక్క అందరూ చూస్తే అందరూ ఆఫీస్కి వచ్చి గొడవ చేయడానికి ట్రై చేసారు, కానీ ఆఫీస్ కాడ ఎవ్వరు లేరు. మొత్తం సామాన్ గీమాన్ ఏం లేవు, అన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ క్లయింట్ కంపెనీ పేరు వచ్చేసి డెఫ్టియా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము నమ్మింది అయితే క్వెస్ అనేది ఎంఎన్సీ, చాలా మంది స్టాఫ్ ఉంది, దగ్గర 3-4 లక్షల మంది వర్క్ చేస్తారు అలా. అది చూసి ఆఫర్ లెటర్ చూసి మేము నమ్మినాం. నేను ప్రీవియస్ సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేసిన 3 years. అందులో రిజైన్ చేసి నాకు కన్సల్టెన్సీ నుంచి కెరీర్ రైట్ అండ్ కన్సల్టెన్సీ నుంచి నాకు కనెక్ట్ అయ్యారు. నేను ఎక్స్పీరియన్స్ పెడితే నాకు ప్యాకేజ్ ఎక్కువ ఇప్పిస్తా అన్నారు. నేను రిజైన్ చేసి ఇందులో జాయిన్ అవుదామని కన్సల్టెన్సీ కనెక్ట్ అయ్యాను. తను అంతా జెన్యూన్ క్వెస్ కార్ప్ అని చెప్పింది మాకు. సాయి నాగరాజ్ తన పేరు, కెరీర్ రైట్ అండ్ కన్సల్టెన్సీ అయినది. ఆయన మీడియేటర్గా ఉండి జాబ్ క్వెస్ కార్ప్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని కనెక్ట్ అయితే మేము మాట్లాడి అంత డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసాము. అందులో ప్రీవియస్ కంపెనీలో నేను రిజైన్ చేసి ఇందులో జాయిన్ అవుదాము, ప్యాకేజ్ హై ఇస్తున్నా అన్నాడు. 7 ఆఫర్ చేసిండు నాకు. ప్రీవియస్ అయితే 3.54 ఉండే నాది. అట్లా నమ్మి క్వెస్ కార్ప్ అని చూసిన. క్వెస్ కార్ప్ అనేది ఏంటంటే ఎంఎన్సీ కంపెనీ, అందులో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. తనకు చాలా క్లయింట్ కంపెనీస్, దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి క్లయింట్ కంపెనీ అని. మాకు క్లయింట్తో సంబంధం లేదు, మాకు క్వెస్ కార్ప్తో సంబంధం. ఆయన ఆఫర్ చూసి జెన్యూన్ ఉంది అంతా. మాకు యాప్ ప్రొవైడ్ చేశారు, డీటెయిల్స్ అన్ని జెన్యూన్ ఉన్నాయి. క్వెస్ కార్ప్ మాకు ఐడి కార్డు కూడా ప్రొవైడ్ చేశారు. ఆఫర్ లెటర్ వచ్చినాక ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉండే, అది కంప్లీట్ చేసినాము, అంతా ఫినిష్ అయింది. ఇప్పుడు ఒక 5 days సాఫ్ట్ స్కిల్ అని మమ్మల్ని ఒక క్లయింట్ కంపెనీ డెఫ్టియా ఐటీ అనే సొల్యూషన్స్ ఈ ఉప్పల్లో ఉంటుంది డిఎస్ఎల్ బిల్డింగ్లో, అందులో మమ్మల్ని డిప్లాయ్ చేశారు మా క్లయింట్ కంపెనీ. మేము అందులో వర్క్ చేయాలని మాకు చెప్పారు. సరే అని మేము ఇందులో కనెక్ట్ అయితే వీళ్ళు హెచ్ఆర్ కనెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అంతా తీసుకున్నారు. క్లయింట్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది. ఒక 5 days ట్రైనింగ్ ఇచ్చారు జాయిన్ అయినప్పటి నుంచి. ఇవాళ మండే నుంచి టెక్నికల్ ట్రైనింగ్ ఉండే, యాక్చువల్గా టెక్నికల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఉండే. ప్రాజెక్ట్ ఇస్తారని మేము వెయిట్ చూసాము సోమవారము, కానీ వాళ్ళు ఎవరు కనెక్ట్ కాలేదు మాకు. మేము ఒక రోజు వెయిట్ చూసి ఇవాళ కంపెనీకి వస్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళని కనుక్కుంటే కంపెనీ 2 రోజులు అయింది తీసేసి, ఎవరు లేరు స్టాఫ్ అని చెప్తే మేము సాయం కోసం మీడియా మిత్రులను కనెక్ట్ అయ్యాము. వాళ్ళు సాయం కోసం వచ్చాము, మేము కంప్లైంట్ ఇద్దామని వచ్చాము. దాదాపు 80 నుంచి 100 మంది ఉన్నాం మేము బాధితులము. ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 3 లక్షలు అంటే ప్యాకేజీని బట్టి